అర్చకులకు అర్చకులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం అండి జిల్లాలో ఎంతమందికి ఇచ్చినారండి? 133 సార్. మొత్తం సంఖ్య ఎంత ఇప్పటిదాకా ఎంతమందికి వస్తుంది? అది 135 మెంబర్స్ వస్తుంది మొత్తం కలిపి ఇప్పటికీ. ఎందుకు అంత తక్కువగా వస్తూ ఉంది? గుళ్ళు అన్నీ ఉన్నాయా? అందరికి వస్తుంది సార్. పబ్లిక్ ఎవరైతే పెట్టుకునే మరి మీరు స్పెషల్ డ్రైవ్ చేయాలి కదా. నీ రికార్డుల్లో ఎన్ని దేవాలయాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి. కర్నూలులో చిన్న గ్రామానికి వెళ్ళినా అసలు రామాలయమో శివాలయమో ఏదో గుడి ఉంటుంది కదా. మీ దగ్గర డేటా ఉంటుందా ఉండదా? మరి మీరు ఎందుకు మోటివేట్ చేయరు పిలిచి వాళ్ళని? ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా. ఒక్క కర్నూలు జిల్లాలో నాకు తెలిసినంత వరకు 4000 ఆలయాలు ఉన్నాయి. నువ్వు ఎంతమంది అర్చకులకి గౌరవ వేతనం ఇస్తున్నావు? 133 మందికి ఇస్తానంటావు. ఇదేం పద్ధతి? ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని అర్చకులకు ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతే ఎట్లా బతుకుతారు? దానికి పెద్ద ఆంక్షలు కూడా లేవు. మేమంతా రెడీగా ఉన్నాం రికమెండ్ చేయడానికి, మేమంతా రెడీగా ఉన్నాం వాళ్ళకందరికి అందించడానికి. ప్రభుత్వం ఇస్తే కూడా కింద అర్చకులకు ఇవ్వలేకుండా మధ్యలో మీ పెత్తనాల వల్ల కదా ఇబ్బంది. మీరు స్పెషల్ డ్రైవ్ చేయాలి. ఒక సమావేశం ఏర్పాటు చేసి అర్చకులతో, అయ్యా మీకు అందరికీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది, ప్రతి నెల గౌరవ వేతనంగా ఇస్తుంది, మీరు దేవుడికి